కొంచెం there's some mistake here. Anyway, yeah, last week ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? Sorry, not last week, just day before yesterday, right? Monday వచ్చాను. Yeah, Monday. అందరూ మండే వచ్చిన వాళ్ళేనా? అంతే అండి. ఓకే. కొంచెం మీరు ఆ రోజు మనకు డిస్కస్ చేయడానికి టైం లేకుండా కాబట్టి ఇట్ హెల్ప్స్ మీ ఇఫ్ ఐ నో యువర్ ఫీడ్బ్యాక్. మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఎవరైనా చెప్పాలనుకుంటే. అంటే మీరు ఏం నేర్చుకోవాలి మొత్తం చెప్పట్లేదు, బట్ వాట్స్ ఫీడ్బ్యాక్ అది నాకు ఒకసారి చెప్తే దట్స్ గుడ్. అంటే ఇఫ్ మీరు కొంచెం స్లోగా చెప్పాలన్నా, లేదా పర్లేదు ఈ పేస్, ఇలా మీరు నేర్చుకుంది బాగుంది ఇప్పుడు వినలేదు, ఇట్లాంటివి. సో వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ మీరు చెప్పొచ్చు. Or any question that you had on that day. Yes, any questions also, please go ahead. Question, see, Veronica, please, you can volunteer or not your answer. Any others not problem? Shivani. Okay. ఇంకా మాట్లాడలేదన్నా. ఓకే, అంటే ఎవరు మాట్లాడరా? మాటలు రావా? పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎనీవే, లాస్ట్ వీక్ మండే, నా మైండ్ అంతా లాస్ట్ వీక్లో సెట్ అయిపోయింది. మండే రోజు కొన్ని విషయాలు మనం చూసాం. ఫాల్స్హుడ్ లేక తప్పుడు బోధలు అనేటివి ఎలా వస్తాయో కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేసినాం. ప్రాముఖ్యంగా కల్టిక్ గ్రూప్స్ గురించి కొంత ఇంట్రొడక్షన్ లాగా చూసాం. అండ్ వీ హ్యావ్ సీన్ ఎట్ 2 or 3 2 మేజర్ కల్ట్స్ చూసాం. సో ఫాల్స్హుడ్ గురించి 1 John 4:1, ఈరోజు ఐజయా 8:20 చదువుదాం. ఐజయా 8:20 నేను చదువుతాను. 8:20 ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. సో దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏదో ఆషామాషంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పడానికి కోసం కాదు అన్న విషయం మనకు దీన్ని బట్టి అర్థమవుతాం. యూజువల్గా మనము ఈ విషయంలో కొంచెం లీనియంట్గా ఉంటాం. అంటే వాక్యం వినేప్పుడు, ఎవరైనా బోధిస్తూ ఉన్నప్పుడు అది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలించడానికి మనం అంత సమయం తీసుకోం. వీ డోంట్ టేక్ టైం టు ఎగ్జామిన్ కదా. బట్ బెరియాలో వెన్ పాల్ వాజ్ ప్రీచింగ్, అందుకే బెరియన్ చర్చ్ ఈజ్ చాలా పేరుగాంచినటువంటి సంఘం. ఎందుకు అని అంటే దే వర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ పాల్ వాజ్ టీచింగ్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. గాడ్స్ వర్డ్ ఈజ్ ద స్టాండర్డ్. అండ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ద స్టాండర్డ్ అన్నప్పుడు గాడ్స్ వర్డ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్సో ద స్టాండర్డ్. సో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బోధించడం అనేది సరైనది కాదు అన్న విషయం మనకు అర్థమవుతాం. సో వీ నీడ్ టు నో, వీ నీడ్ టు లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హెర్మన్యూటిక్స్ అంటాం. హెర్మన్యూటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్. సో ఇది చాలా చాలా ప్రాముఖ్యం, నాట్ ఓన్లీ ఫర్ ప్రీచర్స్, ఆల్సో ఫర్ ఆర్డినరీ బిలీవర్స్. మనలాంటి వాళ్ళ కోసం కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఓకే, మొన్న మనం ఈ పాత్వే టు డిసెప్షన్ ఇవన్నీ చూసాం. నేను అన్నీ అంత టోటల్గా ఏమంటారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ
ఆ డిజైర్స్ ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. ఓకే, ఇట్ స్టార్ట్స్ విత్ ఆ డిజైర్ ఫర్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక. దీన్నే ఏమంటారు అని అంటే న్యాచురల్ థియాలజీ అంటారు. న్యాచురల్ థియాలజీ అని అంటే ప్రతి వాళ్ళకి, అంటే వెదర్ దే ఆర్ క్రిస్టియన్స్ ఆర్ నాట్, ఎనీ రిలీజన్, ఏ రిలీజన్ నుండి వచ్చినా కూడా ప్రతి వాళ్ళకి దేవుని తెలుసుకోవాలనే కోరిక ఉంది. ఇంట్రిన్సిక్ అది క్వాలిటీ అది. సో ఈవెన్ ఎథీస్, యునో, దో దే డినై గాడ్, they deny God because their desire for God is not fulfilled. Okay, so ఇది చాలా కామన్ ఫీచర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ ఈ పాత్వే టు డిసెప్షన్ అని మనం చూసాం. ఓకే, ఆ తర్వాత బైబిల్ వాళ్ళని ఎలా డిక్లేర్ చేస్తుందో మనం చూసాం ఇవన్నీ. దెన్ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని నేను అనుకుంటాను. దేవుడు కాపరులను గురించి, ప్రవక్తలను గురించి ఏం చెప్పాడో ఒక్కసారి జెరెమయా 23లో చూద్దాం. జెరెమయా 23 టాక్స్ అబౌట్ దిస్ హోల్ టాపిక్ అండ్ ఆల్సో టాక్స్ అబౌట్ హౌ పెయిన్ఫుల్ గాడ్స్ హార్ట్ ఈజ్ అనే విషయం మనం చూస్తాం. 23వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాను. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయు చెదరగొట్టు కాపరులకు శ్రమ. లుక్ అట్ దిస్, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయు చెదరగొట్టు కాపరులు. ఇక్కడ ప్రభు ఏమేం కోరుకుంటా ఉన్నాడో మనము త్వరగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశంలో అన్నిట్లో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇది యెహోవా వాక్కు. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చూస్తాం. ఒకటి, ప్రభు అడుగుతా ఉన్నటువంటి మాట, నా గొర్రెలను గురించి వీళ్ళు విచారించరు. అంటే 2వ వచనం, వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ ద షెపర్డ్? Number 1, కేర్ ఫర్ ద షీప్, రైట్? వారిని గురించి విచారణ చేయాలి, వారిని గురించి ఆలోచించాలి. రెండవది, మేపుచున్న గొర్రెలు, ఫీడ్ ద షీప్. ఇప్పుడు కేర్ ఫర్ ద షీప్ పక్కకు పోయింది. ఇప్పుడు ఏమంటారు, హైదరాబాద్ లాంటి పట్టణాలలో సతీష్ కుమార్ లాంటి పాస్టర్ల దగ్గరికి పోయి కలవాలని అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, అపాయింట్మెంట్కి డబ్బులు పే చేయాలి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. వాళ్ళతో కలిసి భోజనం చేయాలి అని అంటే వాళ్ళకు డబ్బులు పే చేయాలి, రైట్? వాళ్ళతో ఫోటో దిగాలని అంటే 25,000 పే చేయాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. దే డోంట్ కేర్ ఫర్ ద షీప్, దే ఓన్లీ కేర్ ఫర్ దెమ్సెల్వ్స్. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇలాంటి పెద్ద పెద్ద బోధకులు వాళ్ళు బర్త్డేస్కి BMW కార్లు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. మీకు ఈ విషయాలు తెలియదు అనుకుంటా. ఒకవేళ నేను చెప్తా ఉన్న విషయాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే క్షమించండి. బట్ దిస్ ఈజ్ ద ట్రూత్. ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి విషయాలు. దే ఓన్లీ కేర్ ఫర్ దెమ్సెల్వ్స్. ఓకే, సంఘమును దేవుడు ఎందుకు ఏర్పరిచాడు, ఎలా నడిపించాలి అనేటువంటి విషయాలు పక్కకు పోయినాయి. ఈ అబద్ధ బోధకులు వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటి అని అంటే దే ఓన్లీ కేర్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. నా తర్వాత మై సన్ ఈజ్ ద లెజిటిమేట్ ఎయిర్ ఆఫ్ ద కింగ్డమ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వి సీ ఎవ్రీవేర్. దే డోంట్ కేర్ ఫర్ ద షీప్.
పేతుర్ని ప్రభువు పిలిచి యోహాన్ సువార్తలో అంటాడు కదా, 3 సార్లు ఫీడ్ మై షీప్ అని అంటాడు. ఫీడ్ మై షీప్. బట్ దీస్ డేస్ దే ఫీడ్ ఆన్ ద షీప్, రైట్? దే ఫీడ్ ఆన్ ద షీప్. ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పే. యూ హ్యావ్ టు పే, అంతే. ముక్కు పిండి వసూలు చేస్తారు. అక్కడికి వెళ్ళినామనంటే వీఆర్ ఎన్రోల్డ్ ఇన్ టు దేర్ లిస్ట్. అండ్ నాకు తెలుసు, ఆశీర్వాదాలని మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది అప్పులు చేసి మరి వాళ్ళు డబ్బులు కడతా ఉన్నటువంటి సీన్లు మాకు తెలుసు. మీకు కూడా బహుశా తెలిసే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ దే డోంట్ ఫీడ్ ద షీప్, దే ఓన్లీ గెట్ ఫెడ్ ఆన్ ద షీప్, రైట్? ఆ తర్వాత 3వ వచనంలో, నేను వాటిని తోలివేసిన దేశంలోని నా గొర్రెలను శేషము సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. ఎప్పుడు? వెన్ హీ గ్యాదర్స్ దెమ్ టుగెదర్. దే హ్యావ్ టు యునైట్ ద షీప్. బట్ ఈరోజు చేస్తా ఉన్నది ఏంటి? వీళ్ళంతా దే డివైడ్ ద షీప్ అండ్ స్టీల్ ద షీప్. ఒక సంఘంలో నుండి ఒక సంఘంలోనికి స్టీలింగ్ ద షీప్ అంటాం కదా, అది చాలా చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. 4వ వచనం, నేను వాటి మీద కాపర్లను నియమించదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనా తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. నిజంగా ట్రూ షెపర్డ్స్ హూ ఫీడ్ ద షీప్ ఏం చేస్తారనంట? భయపడకుండా చేస్తారంట, బెదిరిపోకుండా చేస్తారంట, తప్పిపోకుండా చేస్తారంట. కానీ ఇప్పుడు ఈ ఫాల్స్ టీచర్స్ అంతా చేసేది ఇవే, భయపెడతారు. ఫియర్ సైకోసిస్ అంటాం కదా, దే క్రియేట్ ఎ కైండ్ ఆఫ్ ఫియర్ సైకోసిస్ అమాంగ్ ద షీప్. If you don't go to that particular church, you are doomed. Or if you don't obey, నాకు చాలా క్లియర్గా గుర్తుంది, ఒక చర్చ్లో ఒక పాస్టర్ ఆయన సంఘం మీద ఆయన అథారిటీని చూపించుకోవడానికి, వాట్ హీ డిడ్? హీ కాల్డ్ ద సెక్రటరీ ఆఫ్ ద చర్చ్, సంఘం ముందు నిలవబెట్టి, హీ యాస్క్డ్ హిమ్ టు టర్న్ టువర్డ్స్ ద చర్చ్. సంఘం అక్కడ కూర్చున్నటువంటి సంఘం వైపు తిరగమన్నాడు. ఆయన అటు తిరిగిన తర్వాత ఆయన ముందుకు వంగమన్నాడు. ఆయన ముందుకు బెండ్ అయితే హీ కిక్డ్ ఆన్ హిస్ బ్యాక్. అండ్ వాట్ హీ సెడ్? God has given me the authority. You all have to obey. ఇవన్నీ చాలా ఎక్స్ట్రీమ్గా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దీస్ ఆర్ హ్యాపెనింగ్ at various levels. ఆర్టీఎఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయో, ఎంతమంది ఫోన్లు చేసి వాట్ షెల్ వి డూ బ్రదర్, వాట్ షెల్ వి డూ అని అడుగుతూ ఉన్నారు. ఒక రకమైన ఫియర్ని క్రియేట్ చేసి వాళ్ళ మధ్యలో, సంఘం మధ్యలో బిలీవర్స్కి ఒక రకమైన ఫియర్ని క్రియేట్ చేసి వాళ్ళను భయంలోను బెదిరింపులోను పెట్టి వాళ్ళను తప్పుదారిలో నడిపిస్తూ ఉన్నారు. కిందికి వస్తే ఇంకా ప్రవక్తలను గురించి ప్రభు మాట్లాడతాడు. ఈ కాలంలో చాలా మంది ప్రవక్తలు బయలుదేరినారు కదా. ప్రవక్తలను గూర్చినది 9వ వచనం, ప్రవక్తలను గూర్చినది, యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. దిస్ ఈజ్ జెరమయా. ఏమంటున్నాడు చూడండి, నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి, నేను మత్తిలిన వాని వలను ద్రాక్ష రస వశుడనై బలాఢ్యుని వలను ఉన్నాను. దేశము వ్యభిచారంతో నిండి ఉన్నది, జనులు నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది. గనుక శాపగ్రస్తులై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్లు ఎండిపోతున్నది, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడని, ఇదే యెహోవా వాక్కు. కిందికి వస్తే 15వ వచనం, కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిస్తున్నది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను, గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చేదను.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. ఈరోజు చూడండి ఎలాంటి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. మొన్న ఆ బెల్లంపల్లి ప్రవీణ్ ఎలక్షన్స్ గురించి చెప్పినటువంటి ప్రవచనాలు గురించి ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, కార్ నడుస్తూనే ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అక్కడ ఆయన ఆ స్టేజ్ మీద పొలిటికల్ లీడర్స్ని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాడు, యూ విల్ కమ్ బ్యాక్ టు పవర్ అని చెప్తా ఉన్నప్పుడు అది నెరవేరకపోతే ఆ తర్వాత ఆయన భార్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అందరూ దాన్ని క్రిటిసైజ్ చేస్తే ఆమె వచ్చి చెప్తా ఉంది, యోనా చెప్పిన ప్రవచనం నెరవేరిందా? లుక్ అట్ దిస్. ఎంత చీప్గా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారో ఆలోచించండి. యునో, మై హార్ట్ ఈస్ బర్నింగ్. ఇలాంటి వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటే మై హార్ట్ ఈస్ బర్నింగ్. ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ప్రభు అంటా ఉన్నాడు, నేను చెప్పని మాటలు వాళ్ళు చెప్తారు. చూడండి అక్కడ, నేను చెప్పని మాటలు వాళ్ళు చెప్తారు. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చననియు, ఒకడు తన హృదయము మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. తమకు తోచిన దర్శనం చెప్పాను కదా లాస్ట్ వీక్, సారీ మండే, ఐ డోంట్ నో, ఇక్కడ కాదు ఇంకొక మీటింగ్. యూనో, కల్వరి ఛానల్ అని ఒక ఛానల్ ఉంది, క్రిస్టియన్ ఛానల్. ఇట్లాంటి వాళ్ళందరూ వాటిల్లో వస్తారు. ఆ క్రిస్టియన్ ఛానల్స్ చేసినటువంటి గొప్ప నష్టం, సంఘానికి గొప్ప నష్టం ఏంటి అని అంటే, వాళ్ళ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ నడవడం కోసం, టీవీ ఛానల్స్ నడవడం కోసం వాళ్ళు డబ్బుల కోసం ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసారు. ప్రీచర్లు ఎవరు పే చేస్తే వాళ్ళకు ప్రీచింగ్ టైం ఆన్ టెలివిజన్. దాంతో భయంకరమైనటువంటి బోధలు. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, నేను దర్శనం చూస్తా ఉన్నా, పరలోకం నుండి దేవదూతలు గన్నీ బ్యాగులు తీసుకొని కిందికి వస్తా ఉన్నారు. ఎంత మోసకరమైన మాట అది. శ్యామ్ కిషోర్ అనేటువంటి ఆయన వాళ్ళ చర్చ్లో ఒకరోజు చెప్తా ఉన్నాడంట, ఒక ఎవరు శ్రీలంక నుండి వచ్చిన ఒక ప్రీచర్ చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరు మీ వాలెట్స్ తీసి ఇవి ఓపెన్ చేసి ఇలా పట్టుకోండి అని అంటే, ఇంక్లూడింగ్ శ్యామ్ కిషోర్ అందరూ ఇలా లేపి పట్టుకున్నారు. ఎందుకు అని అంటే, దేవుడు మీ వాలెట్స్లో డబ్బులు వేస్తాడు. ఏంటి ఇక డబ్బులు డబ్బులు డబ్బులు, ఇంతకన్నా ఇంకా వేరేది ఉండదా? ఆయన అంటాడు, నాకు ఒక హిందూ ఫ్రెండ్, ఆయన మార్మన్స్ పొందిన తర్వాత శ్యామ్ కిషోర్ చర్చ్కి వెళ్తా ఉన్నాడు. చాలా కాలం పట్టింది ఆయన అక్కడ నుండి బయటికి తీసుకురావడానికి. యునో బట్ ఆయన ఒక రోజు చెప్తా ఉన్నాడు, సార్ అక్కడికి వెళ్తే ఈరోజు వాక్యంలో మా పాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, దేవుడు తనకు దర్శనం ఇచ్చాడంట. ఆయన రాత్రి వెళ్ళి మీ మెయిన్ డోర్కి ఒక బ్యాగ్ కట్టండి, రాత్రి దేవదూతలు వచ్చి డబ్బులు వేస్తారని. ఈ అమాయకుడు పాపం కొత్తగా ప్రభువుని తెలుసుకున్నటువంటి హిందూ ఆయన నిజంగా కట్టాడు. తెల్లవారి మా ఇంటికి వచ్చి అడుగుతా ఉన్నాడు, సార్ రాత్రి అట్లా చెప్పి నిన్న చర్చ్లో అలా చెప్పినారండి, కానీ అది మరి ఏం కాలేదు కదా అని నన్ను అడుగుతున్నాడు. ఏం చెప్తాం? భ్రమ పెట్టుదురు. ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి, శ్యామ్ కిషోర్ అనేటువంటి ఆయన ఒక బుట్ట నిండా ఫ్రూట్స్ తీసుకొని వచ్చి ఆ ఫ్రూట్స్ పైన చేయి పెట్టి ప్రార్థన చేసి, ఇవి అనాయింటెడ్ ఫ్రూట్స్, ఇవి తిన్న వాళ్ళకి గర్భం వస్తుంది అని చెప్తాడు, పిల్లలు లేకపోతే. అమాయకంగా జనాలను ఎంత భ్రమ పెడతా ఉన్నారో. తోచిన దర్శనము పలుకుదురు, తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిల్చువాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యం చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రత పెనుగాలి బయలువెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. ఇంకా కిందికి వెళ్తే లుక్ అట్ వర్స్ 30 ఆన్వర్డ్స్. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఏంటంట సారాంశం ఏంటి? వీటన్నింటి సారాంశం ఏంటి అని అంటే, ప్రీచర్స్ హూ ఆర్ ట్రూ టు గాడ్స్ వర్డ్,
దట్ ఈస్ వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్. మనం వాక్యం చేత పట్టుకొని సంఘం ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాము అని అంటే వీ షుడ్ బి ట్రూ టు గాడ్స్ వర్డ్. మన సొంత ఆలోచనలు కాదు, మనకు నచ్చిన భ్రమ పెట్టే కథలు కాదు. వీ హ్యావ్ టు బి ట్రూ టు గాడ్స్ వర్డ్. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, ఏంటంటే సెన్స్లెస్ షెపర్డ్స్ అంటారు ఈ చాప్టర్లో. సెన్స్లెస్ షెపర్డ్స్, నా కాపర్లకు బుద్ధి లేదు అని మాట్లాడతారు ప్రభు. ఓకే, ఈ 34వ వచనం కిందికి వస్తే చివరికి సారాంశం ఏంటి అని అంటే, పీపుల్ మస్ట్ బి లెడ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి వారిని నడిపించేటువంటి వాళ్ళమై ఉండాలి. బట్ ఈరోజు దేవుని సన్నిధిని వదిలేసి మన సొంత ఫెలోషిప్లు, మన 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 ఏమంటారు, మన గుంపులు, మన క్లిక్స్ అంటాం కదా, వేర్ వి క్లిక్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్. ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు కన్ఫ్రంట్ ఆల్ దీస్. వీటిని మనం కన్ఫ్రంట్ చేయాలి. ఓకే, ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. సంఘాలుగా, డినామినేషన్స్గా విడిపోయాం. కేరింగ్ ఫర్ ద షీప్ అనేది ఇప్పుడు చాలా తక్కువ. అసలు ఇల్లు ఏమంటారు, గృహ దర్శనాలు అనేటివి చేస్తూ వాళ్ళను పరామర్శించేటువంటి కాపర్లు కనబడడం లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే ఆల్ దిస్, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్ టుడే. ఓకే, ఇంకొక 3 గ్రూప్స్ గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. వీ హ్యావ్ సీన్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్, అదే మోమన్స్ గురించి చూసాం. ఆ తర్వాత వాళ్ళ బిలీఫ్స్ చూసాం. వాళ్ళ బిలీఫ్స్లో వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, వాళ్ళు నమ్మేటువంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాలు చూసినాం. ఆ తర్వాత వీ హ్యావ్ సీన్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చూసామా? ఐ డోంట్ థింక్. జెహోవా విట్నెసెస్ చూసినాం, రైట్. సో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఈరోజు చూద్దాం. సెవెంత్ డే అడ్వెంటిస్ట్, హౌ దే ఆర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, నౌ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాజ్ స్టార్టెడ్ బై one person called James and Ellen White. And James, వీళ్ళిద్దరు తోని స్టార్ట్ అయింది. ఎలెన్ వైట్ రాసినటువంటి పుస్తకాలు చాలా ఫేమస్ పుస్తకాలు. ద డిజైర్ ఆఫ్ ఏజెస్ ఆర్ ద క్లియర్ వర్డ్, ద గ్రేట్ కాంట్రవర్సీ, ఇలాంటి పుస్తకాలు చాలా చాలా ఫేమస్ పుస్తకాలు. సో ఈ బుక్స్ ఎక్కడన్నా దొరికితే మీరు చదివితే వాళ్ళ యొక్క టీచింగ్స్ మీకు అర్థమవుతాయి. ఓకే, what do they believe? They believe in Trinity, but Father is believed to possess a physical body. Some also believe anti-Trinitarian. దాంట్లో కొంతమంది త్రిత్వాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు నమ్మేటువంటి ట్రినిటీని నమ్మినప్పటికీ దే బిలీవ్ ఫాదర్ పొజెసెస్ ఏ ఫిజికల్ బాడీ. ఈజీడబ్ల్యూ అంటే ఎల్ఎన్జి వైట్. ఓకే, సేస్ అబౌట్ క్రైస్ట్, గాడ్ ఎగ్జాల్టెడ్ జీసస్ టు బి హిస్ సన్, ప్రొవోక్డ్ లూసిఫర్స్ జెలసీ. దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని తన కుమారుడిగా హెచ్చించాడో అప్పుడు లూసిఫర్కి జెలసీ ఏర్పడిందంట. బట్ జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. హీ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ did not complete the atonement. Since 1844, he has been applying his blood in heaven in an ongoing investigative judgment. Look at this. After which he will return. చాలా స్ట్రేంజ్ టీచింగ్స్. ఇంతసేపు చూసాం కదా, వాళ్ళకు తోచింది చెప్తారని. యెహోవానే చెప్పాడు, వాళ్ళకు తోచింది చెప్తారంట, భ్రమపరిచే విషయాలు చెప్తారంట. And they also believe Jesus is the archangel Michael. Okay, then about the Holy Spirit, originally thought to be the force or power from God. Look at this. Holy Spirit is the force or power from God, but later they started believing Holy Spirit is the third person of the Godhead. ఇక్కడ ఒక అంశం మనము
డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఈజ్ హోలీ స్పిరిట్ పవర్ ఆర్ పర్సన్? పర్సన్ అన్న. పర్సన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? పర్సనాలిటీ. పవర్ డజంట్ హ్యావ్ పర్సనాలిటీ. యా, పవర్ డజంట్ హ్యావ్ పర్సనాలిటీ, బట్ హోలీ స్పిరిట్ ఈజ్, ఇప్పటికీ చాలామంది పరిశుద్ధాత్మని గురించి ఆలోచించినప్పుడు కేవలం దేవుని శక్తిగానే ఆలోచిస్తారు. నా మీదికి వచ్చింది అని మాట్లాడతారు. ఈవెన్ పెంటకోస్టల్ చర్చెస్లో కూడా, ఓకే, నా మీదికి వచ్చింది, నాకు వణుకుడు పుట్టింది, నాకు ఏమంటారు మంటలు కలిగినాయి, వనకడం, అవి ఇవన్నీ చేస్తారు. దిస్ ఇస్ ఎప్పుడైనా మీరు డాక్టరీని స్టడీ చేస్తే బాగుంటుంది. హోలీ స్పిరిట్ డాక్టరీని కూడా స్టడీ చేయండి. యా, దెన్ సాల్వేషన్ గురించి ఎస్డిఏ వరల్డ్ అంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఏమని బిలీవ్ చేస్తారు? సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ బట్ మెయింటైన్డ్ బై కీపింగ్ కమాండ్మెంట్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏమంటారు ట్రేట్స్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. ఏంటంటే సాల్వేషన్ ఈజ్ జీసస్ ప్లస్ సంథింగ్ ఎల్స్. యేసు ప్రభు శిలువ మీద చేసినటువంటి క్రాస్ ప్లస్ అంటాం. క్రాస్ ప్లస్ అంటే వాళ్ళ 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 ఏమంటారు డినామినేషన్ని బట్టి దే ట్రై టు యాడ్ సర్టన్ థింగ్స్. క్రాస్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్, ప్లస్ something else is needed. Some people talk about the law, some people talk about their traditions, some people talk about ఏమంటారు following their rules. అందుకే ఇంకా ముందు చూస్తాం మనం, మా చర్చికి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రభు దగ్గరికి వస్తారు. ఎందుకు అలాంటి మాటలు చెప్తారు? ఎందుకు అని అంటే ఇలాంటి సిద్ధాంతాలు. సో వెన్ సమ్మన్ సేస్ క్రాస్ ప్లస్ అన్నప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, సెవెంత్ డే ఆర్ ద సాటర్డే Sabbath observance is the seal of God. That is what they believe. Saturday you have to observe Sabbath. అంటే అందుకే వీళ్ళు they worship on Saturday. Sunday worship is the mark of the beast. Satan is the scapegoat to be punished in the lake of fire for the sins of the saved. That is what they believe. Okay. Now about man and death, humans have no immaterial soul. They don't believe in soul. So at death, the body goes into the ground and breath to God. Or they don't believe in soul, so they only say there is breath. Nothing remains except in God's memory. Nothing remains except in God's memory. At judgment, lake of fire annihilates the wicked. Judgment time lo lake of fire annihilates all the wicked people. This is called annihilation theory. There are some people who believe because God is loving, he cannot see someone being tormented for life, for eternity. I'm sorry, my charging is down. So, okay. Yeah. So annihilation theory అంటారు దీన్ని. ఏంటంటే చనిపోయిన తర్వాత the souls will be annihilated, and that means they are no more. So hell is not real for them. Okay, this is about salvation arm. Then another ఈ మధ్య ఎక్కువ మన తెలుగు రాష్ట్రాలలో గడబడి చేస్తా ఉన్నటువంటి తప్పుడు బోధ ఏంటి అని అంటే అబౌట్ విలియం బ్రెన్హామ్స్ చర్చ్. దిస్ ఈస్ ద మ్యాన్ విలియం బ్రెన్హామ్. హీ వాజ్ అ మిరాకిల్ వర్కర్. అంటే ఆయన కొన్ని మిరాకిల్స్ జరిగినాయి ఆయన పరిచర్యలో. అప్పటి నుండి హీ వాజ్ కన్సిడర్డ్ టు బి ద మ్యాన్ ఆఫ్ గాడ్. బట్ లేటర్ ఆయన ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడనంటే ఆయన తిరిగి లేస్తాడని, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడని ఆయన బాడీని పెట్టుకొని కొన్ని రోజులు వెయిట్ చేశారు. దే కాల్డ్ హిమ్ ప్రాఫెట్. అండ్ లేటర్ దే వెంట్ టు ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ సేయింగ్ హీ ఈజ్ జీసస్ హిమ్సెల్ఫ్, హీ వాజ్ జీసస్ హిమ్సెల్ఫ్ అని చెప్పడం మొదలుపెట్టారు. బట్ ద లెగసీ లివ్స్ ఆన్ ఇన్ హిస్ ఫాలోవర్స్
and hundreds of sermons that were recorded and transcribed. ఆ ఒక మీటింగ్లో ఆ విధంగా తన తల మీద ఒక గ్లో కనబడిందని, దాన్ని బట్టి ఆయన మీద పరిశుద్ధాత్ముడు వచ్చి వాలాడని అలాంటి ప్రచారాలు చేశారు. ఓకే, దీని గురించి ఇప్పుడు వరంగల్లో జరుగుతూ ఉన్నటువంటి సంఘం చూడండి, ఈయన ఏం చెప్తా ఉంటాడు. కెన్ యూ హియర్ దిస్ బ్రదర్? యేసుక్రీస్తు స్థానాన్ని ఏ ప్రవక్తకు ఏ Yes, మనుషునికి అన్న, ఇవ్వం. yes, అన్న. ఓకే, ఈ 3 రోజుల కూటాల్లో మేము ఎవరిని ఎక్కువగా పైకి లేపుతామో చూడండి. ఇర్మియా ప్రవక్త వర్తమానాలు చదువుతాం. ఇర్మియా ప్రవక్త వర్తమానాలు చదువుతున్నా. దీని వలన మనకి అర్థమవుతున్నదే మేము ఎవరిని ఎక్కువగా పైకి లేపుతామో చూడండి. నువ్వు గనక ప్రవక్త దాని వర్తమానాన్ని వెంబడిస్తే, ప్రవక్త మీన్స్ విలియం బ్రెంటన్. డోంట్ ఫాలో ద చర్చ్. సంఘాన్ని వెంబడించకు. డోంట్ ఫాలో ద పాస్టర్. పాస్టర్ని వెంబడించకు. డోంట్ ఫాలో ద ఇవాంజలిస్ట్. ఎవరో సువార్తికుని వెంబడించకు. ఈ కాలపు వర్తమానములు దాన్ని తీసుకొచ్చిన ప్రవక్తను వెంబడించు. అప్పుడు నీకు అర్థమవుతాయి. ప్రవక్తను వెంబడించరా. Why are you following evangelists and pastors? ఎందుకు వెంబడిస్తారు? వెంబడించు. నీ కాలంలో ఇర్మియా ఉన్నాడు. మేము ఎవరిని ఎక్కువగా పైకి లేపుతామో చూడండి. నేను ఎవరిని వెంబడించను, నా ప్రవక్తను తప్ప, నా కాలంలో ఇర్మియాను తప్ప. అలానే నేను ఎవరిని నన్ను వెంబడించమని చెప్పాను, ప్రవక్తను తప్ప. ఎందుకంటే ప్రవక్త దేవుడు మనకిచ్చిన సూచన ఉన్నాడు. మేము ఎవరిని ఎక్కువ లోతు తినాలంటే, ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగుని. అక్కడ యేసు చరిత్రను చూపిస్తూ భవిష్యత్తును గురించి ప్రవచిస్తున్నాడు. లోతు దినాలు అన్నాడు కదా, అక్కడ చూద్దాం లోతు దినాలు ఏంటిదో. ఆదికాండం 18వ అధ్యాయం, 18, 19 అధ్యాయము, ఇవన్నీ లోతు దినాలు. ఇక ఎంతమంది వచ్చారు? మొత్తము 3. అందులో ఒక ఆయన యెహోవా, 2 దేవదూతలు, గాబ్రియేలు, మికాయేలు. యెహోవా అబ్రాహాము దగ్గర నిల్చున్నాడు. ఆ 2 దేవదూతలు సొదొమకు వెళ్ళిపోయారు. అబ్రహాములో మధ్యవర్తిత్వం జరుగుతా ఉన్నది. ఇప్పుడు దీన్నే యేసు చూపించాడు. అక్కడ లోతు దినాల్లో జరిగినట్టుగా అందరూ సొదొమ గొమొర్రా నాశనం కోసం ఆలోచిస్తారు లోతు దినాలంటే. కానీ బ్రదబేనమంటాడు వధువు దానికోసం అక్కడ ఇంకో సంఘటన జరుగుతుంది. లోతు దినాల్లో ఏంటి ఆ సంఘటన అంటే, అబ్రహాము యొద్దకు యెహోవా దిగి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము వధువు దగ్గరికి దేవుడు సశరీరుడే వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు. బైబిల్లో ఏకైక మనిషి కుమారుడిగా ఎన్నిసార్లు వస్తాడు? 3 సార్లు. ఫస్ట్ టైం మొదటిసారి ఆదికాండం 18, రెండవసారి మొదటి రాకడ, యేసుక్రీస్తు మొదటి రాకడ, మూడవసారి రెండవ రాకడ. మొదటిసారి ఆదికాండం 18లో వచ్చినప్పుడు ఏం జరిగింది? అబ్రహాము శారాలు మృతతుల్యమైన వాళ్ళ శరీరాలు జీవాన్ని ఉత్పత్తి చేసే విధంగా మార్పు చెందినవి. అవునంటారా? అలానే మొదటి రాకల్లో, పరిశుద్ధ గ్రంథం మధ్యలో మొదటి రాకల్లో ఆయన వచ్చాడా? మనిషి కుమారుడుగా వచ్చాడా? ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడా? అక్కడ కూడా హృదయ రహస్యాలను బయట పెట్టాడా? ఇక్కడ శారా హృదయ రహస్యాలు బయట పెట్టినట్టుగా అలానే అక్కడ కూడా చూపించాడా? ఇక మూడవసారి పరిశుద్ధ గ్రంథం చివరిలో
ప్రకటన 10:1 మరలా శరీరధారిగా యెహోవా దిగి వస్తున్నాడు, మరలా మనిషి కుమారుడుగా వస్తున్నాడు, మరలా హృదయ రహస్యాలు బయట పెడుతున్నాడు. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ది. కొంతమందికి ఆయన ప్రార్థన కూడా చేస్తలేడు. మనిషి కుమారుడుగా ప్రత్యక్షమైనప్పుడు యేసు కూడా చేసింది అదేనా? హృదయ రహస్యాలు బయటపెట్టుట, ఎదుట వాని ఆత్మను సంధించుట. యేసు చేసింది అదేనా? బావి దగ్గర స్త్రీకి చేసింది అదేనా? సొదొమ గొమొర దినములలో 3 మినిస్ట్రీస్ జరిగినాయి. ఒకటి అబ్రహాము దగ్గర యెహోవా పరిచర్య, హృదయ రహస్యాలు బయలుపరచుట, అదే మనిషి కుమారుని ప్రత్యక్షత. రెండవది లోతు దగ్గర సొదొమీల యొక్క కనులను మూసేస్తారు. ఇప్పుడు ఓరల్ రాబర్ట్ బిల్లీ గ్రామ్ మినిస్ట్రీ ఏంటో తెలుసా? గుడ్డితనం కలగజేయడం. 20వ శతాబ్దానికి వచ్చేసరికి క్రైస్తత్వం 2 గుంపులుగా తయారైంది. ఒకటి పెంతెకోస్తు గుంపు, ఇంకొక గుంపు ఫార్మల్ చర్చెస్. ఈ 2 గుంపులకు 2 దూతలు వచ్చారు. పెంతెకోస్తుకో ఓరల్ రాబర్ట్స్, ఫార్మల్ చర్చెస్ కి బిల్లీ గ్రామ్. ఆ 2 దేవదూతలు ఎవరంటే వీళ్ళిద్దరు. ద్వారాన్ని కనుగొనలేకుండా వాళ్ళను గుడ్డితనం కలగజేశాడు. బిల్లీ గ్రామ్ ఫార్మల్ చర్చెస్ కి వాళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. కానీ శరీర మార్పు ఎక్కడ జరుగుతున్నదంటే అబ్రహాము దగ్గర. అందుకే ఈరోజు మనము అటు పెంతెకోస్తులో లేము, ఇటు నామకార్థ గుంపులో లేము. మరి మనం ఎవరము? అబ్రహాము గుంపు. మనం యెహోవా శరీరధారై మనిషి కుమారుడిగా ప్రత్యక్షమైన గుంపు మనం. ఓరల్ రాబర్ట్ అద్భుతాలు చేశాడు, కానీ అదే పెంతెకోస్తలకు గుడ్డితనాన్ని కలగజేసింది. బిల్లీ గ్రామ్ పాపులు క్రీస్తు యొద్దకు వచ్చే ప్రసంగాలు చేశాడు, కానీ అదే వాళ్లకు గుడ్డితనాన్ని కలగజేసింది. ఆదికాండం 18లో జరిగిన సంఘటనను, 18-19లో జరిగిన సంఘటనను భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రవచించిన భవిష్యత్తు మనమే, అది మన కాలమే. అనగా మరలా ఆయన మనుష్య కుమారుడిగా ప్రత్యక్షం కావాలి. ఓకేనా? ఆయన మరలా యెహోవా మనిషి కుమారుడిగా రావాలి. వింటున్నారా? లూకాసు వార్త 17లో అదేనా చెప్పింది? యేసు అదే చెప్పాడు. ఆమెనంటారా? ఇప్పుడు ఆదికాండం 18-19లో ఏం జరిగిందో మన కాలంలో కూడా అదే జరగాలి. ఆదికాండం 18లో యెహోవా శరీరధారి వచ్చాడు. వచ్చి శారా హృదయంలో ఉన్న రహస్యాలను బయటపెట్టాడు. అబ్రాహాము దగ్గరకు వచ్చిన ఆ యెహోవా దేవుడు, సశరీరుడిగా వచ్చిన ఆ యెహోవా ఒక శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు దేవుడు. యెహోవా ఈయన వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే, పరలోకము నుండి ఆయన భూమిపైకి వచ్చేటప్పుడు గాబ్రియల్ మిఖాయిల్ని పిలిచాడు. భూమిపైన మనకి ఇప్పుడు ఒక మిషన్ ఉంది, ఒక పని ఉంది, మనం బయలుదేరాలి. అప్పుడు గాబ్రియల్ మిఖాయిలు ఒకరినొకరు చూసుకుంటుండగా ఆయన కొంత మట్టి తీసుకొని అది ఉంటున్నప్పుడు ఒక శరీరం ఉండాలి, మట్టి శరీరం ఉంది. మిఖాయిల్ అందులో దిగాడు, మిఖాయిల్ అందులో ప్రవేశించాడు. మళ్ళా కొంత మట్టి తీసుకొని ఉంచినప్పుడు మరలా ఇంకొక మానవ శరీరం తయారైంది. అప్పుడు గాబ్రియల్ అందులో ప్రవేశించాడు. ఆ తర్వాత ఇంకొంచెం మట్టి తీసుకొని అప్పుడు ఇంకొక శరీరం తయారైనప్పుడు అందులోంచి ప్రవేశించాడు. విధానం ఏమంటున్నారంటే వాళ్ళు మట్టి శరీరములోనికి వచ్చారు. నిత్యుడైన ఆత్మ అయిన యెహోవా ఇప్పుడు ఒక మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. అదే సంఘటన మళ్ళీ ఇప్పుడు అవుతుందన్నాడు యేసుక్రీస్తు. లూకాసు వార్త 17వ అధ్యాయం. అంటే దేవుడు మళ్ళీ మట్టి శరీరంలోకి రావాలి. హల్లెలూయా.
What happened in 1963? జరిగింది అసలు ఒక మానవ శరీరంలో ఒక మనిషి శరీరంలో అవమరంటారా 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 ఇప్పుడు యెహోవా ఒక మట్టి శరీరంలో ఉన్నాడు. ఆ మట్టి శరీరం పేరు చెప్తారా? ఆ మట్టి శరీరం పేరు చెప్తారా? విలియం మైరియన్ బ్రెన్హామ్. ఎన్న లుక్ ఎట్ దట్. యెహోవా మట్టి శరీరంలోకి వచ్చాడు. ఆయన పేరే విలియం మ్యారినమ్ వాట్ ఈస్ దట్ బ్రెన్హామ్. ఎంత ఘోరమైనటువంటి టీచింగ్ ఇది. లుక్ ఎట్ దిస్. యేసు ప్రభు విలియం బ్రెన్హామ్ని గురించి ప్రవచించాడంట, విలియం బ్రెన్హామ్ వస్తాడని. ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్ చూడండి, యెహోవాయే మట్టి శరీరంలోనికి వచ్చాడు, ఆయన పేరే విలియం బ్రెన్హామ్. వెల్, ఇవన్నీ చదవడానికి టైం లేదు. To be a Christian, I have to be identified with everything God was to be a Christian. I've seen His glory. I heard His voice. Don't try to explain it away from me now, because I was there. I know what I'm talking about. I've seen what happened. Look at what he's saying. Idekada? I was with Moses at the burning bush. I saw the pillar of fire. I saw his glory. I was with Moses up there in the wilderness. ఇది ఆయన చెప్పేటువంటి మాటలు. Well, I was at the Red Sea when I have seen the Spirit of God move down and part the water. This is what he is claiming. This is what he claims. William Branham. Okay. ఇవి Good evening. ఆ గ్రూప్లో నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. We're going to speak today on was William Branham's message confirmed. I've already put one video up on this, but we're going to put another one because the sound was actually real bad. I'm trust this will be better. We'll try to listen to it first. Anyway, we're glad to have you, and we're glad for everybody that's tuned in today. I kind of look at the side here once in a while to make sure everything's still working. Appreciate those of you that listen to these videos. I hope it's helping you. If it helps you, I'd appreciate you letting me know. And if you disagree with Scripture, I'll listen. I really haven't found too many people that will try to disagree with Scripture because I try to stay with the Scripture. And what we're going to do to speak on today is we're going to start out with a quote of William Branham and also a quote of the Scripture. So here's what it says. Let me just kind of highlight it so you know where we're working right there. William Branham said, without me reading every word, that he talks about a standard prophet for that each age and calling his elected by his vindicated, that's one word, signs and confirmation of his word, that's another word he uses, confirming the word with signs following, as he promised. He gave the... వెల్, విలియం బ్రెన్హామ్స్ మెసేజ్ గురించి చెప్తా ఉన్నాడు ఆయన. అది 42 minutes ఉంది, చూడడానికి టైం లేదు. మీరు గూగుల్ చేసి చూడొచ్చు, యూట్యూబ్లో సర్చ్ చేసి చూడొచ్చు. What he's saying is simply how he authenticated his message. Okay, this is a girl who came out of it. Hey guys, welcome to my channel. Thank you so much for tuning in. Thank you for coming by. Today we're going to be chatting. I know you guys, some of you follow this channel because of my background. I used to be a message believer, of which I left. ఓకే, అంటే మనకు అంత టైం లేదు, సో మీరు దయచేసి సర్చ్ చేయండి. నెక్స్ట్, ఈ మధ్య చాలా పాపులర్ అయినటువంటి వన్ మోర్ గ్రూప్ ఈజ్ వరల్డ్ మిషన్ సొసైటీ. ఓకే, ఆన్సాంగ్ హాంగ్ అని వీళ్ళిద్దరూ
గిల్జా సౌత్ కొరియాలో ఉన్నటువంటి వాళ్ళు, దే క్లెయిమ్ దట్ హీ ఈస్ ద క్రైస్ట్. అండ్ సాంగ్ హాంగ్ అనేటువంటి ఆయన హీఈస్ ద క్రైస్ట్ అని అంటారు. ఓకే, వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి కల్ట్ ఈజ్ కాల్డ్ గాడ్ ద మదర్ కల్ట్. ఓకే, ఎందుకు అని అంటే ప్రకటన గ్రంథంలో యెరూషలేము గురించి యెరూషలేము తల్లి అనే మాట రాసింది కాబట్టి, సో జెరూసలేం ఈజ్ ద మదర్ అని చెబుతూనే గాడ్ ద మదర్ అని ఎందుకు చెప్తారు అని అంటే, దేవుడు మానవులను సృజించినప్పుడు తన స్వరూపంలోను తన పోలికగా చేశాడు కాబట్టి, ఆది కాండంలో ఏమని ఉంటుంది, ఆయన తన స్వరూపమందు తన పోలికగా నరుని చేశాను, పురుషుని గాను స్త్రీ గాను వారిని చేశాను అని ఉంటుంది. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్ అని చెప్తూ, బైబిల్ అంతా కూడా దేవుడు ఏమంటారు, మాస్కులైన్ జెండర్లో రాయబడింది. బట్ దేర్ ఈస్ అదర్ సైడ్ టు ఇట్. గాడ్, దేర్ ఈస్ అ మదర్ సైడ్ ఇన్ గాడ్. కాబట్టి దేర్ ఈస్ గాడ్ ద మదర్ అని దే హ్యావ్ స్టార్టెడ్. ఇప్పుడు వీళ్ళు మన దేశంలో ఉన్నారు. ఓకే, వెరీ రిచ్ పీపుల్ అండ్ కొరియన్ టీన్స్ దే కమ్. వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద చర్చెస్లో క్రిస్మస్ టైంలో కంటాటా అని పెడతారు, డ్రామాలు వేస్తారు, చాలా చాలా పవర్ఫుల్గా ఎనాక్ట్ చేస్తారు, చాలా క్రియేటివ్గా చేస్తారు. వెరీ అట్రాక్టివ్ గ్రూప్. సో ఎనీవన్ కమింగ్ ఫ్రమ్ కొరియా, ప్లీజ్ బీ కేర్ఫుల్. వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, వీళ్ళని గురించి కొన్ని విషయాలు. I know God the Father, but God the Mother? Since the beginning of Christianity, we have been familiar with God our Father. We even call ourselves children of God. But have you ever wondered why the Bible says that we are children of God? And why Jesus Christ taught us to pray to God our Father? The existence of a father naturally indicates that there are children. But are children born from just a father? Children can only have life if there is also a mother, because it is the mother who gives birth. We can clearly see that Christ showed us to pray to our Father in heaven, because as children of God, we also have God our mother. And she is testified in the Bible from the beginning to the end. She is testified at the very beginning. Then God said, "Let us make human beings in our image to be like us." Now, many think the us in Genesis refers to the Trinity. The Trinity, God the Father, God the Son, and God the Holy Spirit, is described as masculine throughout the Bible. If the us in Genesis refers to the Trinity, then human beings should all be males. But this is not the case. So God created human beings in his own image. In the image of God, he created them. Male and female, he created them. God created two images. Not only were males created, but also females. So the us in Genesis cannot refer to the Trinity. It refers to the male image of God, Father, and the female image of God, Mother. And she is testified at the very end. The Spirit and the bride say, "Come," and let the one who hears say, "Come." Let the one who is thirsty come, and let the one who wishes take the free gift of the water of life. Here, the Spirit and the bride, God the Father and God the Mother, are calling their children to grant them eternal life. Now, you may be thinking, how do we know that this bride is God the Mother and not the church? Come, I will show you the bride, the wife of the Lamb, and showed me the holy city, Jerusalem, coming down out of heaven from God. But the Jerusalem that is above is free, and she is our mother. God our mother was with God our Father in the beginning, creating mankind. She is also at the very end as the heavenly Jerusalem,
giving eternal life along with God the Father. Discover God the Mother through the Bible. వరల్డ్ మిషన్ సొసైటీ చాలా పెద్ద మిషనరీ ఆర్గనైజేషన్. ప్రస్తుతం ప్రతి దేశంలో స్ప్రెడ్ అయినారు. వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారో చూడండి. దిస్ ఇస్ దేర్ సాంగ్. దిస్ ఇస్ హౌ దే ప్రే. ఓకే, వాళ్ళు ఏ విధంగా గ్రో అయ్యారో చూద్దాం. మనకు సమయం ఎక్కువ లేదు. సో దే ఆర్ సో ప్రపంచమంతా వ్యాపించినటువంటి సంఘం. I don't know, I should have had another video. Okay, let me check. I think I'm missing that. Okay. There is another video వాళ్ళని గురించి. ఓకే, ఫైన్. ఇన్ జనరల్ వీళ్ళు ఎలా గ్రో అవుతారు, కల్ట్స్ ఎలా గ్రో అవుతాయి, వాళ్ళ కీ మెథడ్స్ ఏంటి అనేటువంటి విషయం చూద్దాం. నంబర్ 1, అల్యూర్మెంట్స్. ఓకే, అల్యూర్మెంట్స్ మనకందరికీ తెలుసు. దే కమ్ టు ప్లేసెస్ లైక్ హైదరాబాద్, ఇలాంటి ప్లేసెస్కి వచ్చి దే క్యాచ్ హోల్డ్ ఆఫ్ సమ్ యంగ్ పీపుల్, అల్యూర్ చేస్తారు. అండ్ దెన్ దే ఎక్సర్సైజ్ అథారిటీ ఓవర్. వన్స్ దే ఆర్ ఇన్ టు ఇట్, మనం జెహోవా విట్నెసెస్ గురించి చూసాం, మళ్ళీ మార్మన్స్ గురించి చూసాం. దిస్ ఈజ్ వాట్ దే డూ. వన్స్ దే ఆర్ ఇన్ టు ఇట్, దే కాంట్ కమ్ అవుట్ ఈజీలీ. ఎనీ యంగ్ పర్సన్, ఇఫ్ ఈజ్ ఇన్ టు ఇట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్. ఓకే, అథారిటీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. దెన్ దేర్ మైండ్ మోల్డింగ్ మెథడ్స్, బ్రెయిన్ వాషింగ్, ఎంత డిపెండెంట్ చేసేస్తారు అని అంటే ఇంకా దే దే కెన్ నాట్ థింక్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఓకే, అండ్ ఫైనలీ ఐసోలేషన్ అండ్ కంట్రోల్. వాళ్ళని ఈవెన్ ఫ్యామిలీస్ నుండి సెపరేట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం మనం చూస్తాం. సో ఇవి ఎక్కువగా చేయడాన్ని బట్టి వాళ్ళు బయటికి రావాలి అని అంటే ఫియర్ అండ్ గిల్ట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దే కెనాట్ ఈజీలీ కమ్ అవుట్, ఈ కల్ట్స్కి ఇంట్రడ్యూస్ అయినటువంటి వాళ్ళు. ఓకే, అండ్ చాలా వైడ్ స్ప్రెడ్ మిషనరీ యాక్టివిటీ ఉంటుంది. జెహోవా విట్నెసెస్లో కానీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆ పిక్చర్స్, ఇద్దరిద్దరుగా వెళ్తారు. మార్మన్స్ అయితే every young person in the church must serve the church for at least 2 years in missions. వేరే దేశానికి ఎక్కడికో మిషన్స్కి వెళ్ళాలి, మిషనరీగా వెళ్ళాలి, కంపల్సరీ అది. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు షీ హ్యాస్ టు గో. ఓకే, చాలా పెద్ద మిషనరీ ఆర్గనైజేషన్స్ ఇవి. జెహోవా విట్నెస్లో కూడా అంతే. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మిషన్లో పాల్గొనాలి. జంటలుగా వెళ్తూ ఉంటారు. ఈవెన్ వీళ్ళు ఇంతసేపు చూసిన కొరియన్ గ్రూప్ కూడా అంతే, గుంపులుగా కనబడుతూనే ఉంటారు. సో దే లీవ్ దేర్ కంట్రీస్, దే కమ్ టు అదర్ కంట్రీస్ అండ్ దే proselytize. Okay, then how can we identify them? Litmus test ఏంటి అని అంటే మేజర్ డాక్ట్రిన్స్లో వాళ్ళ డీవియేషన్స్ ఏంటో మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, మేజర్ డాక్ట్రిన్స్ ఇప్పుడు ఇంతసేపు చూసాం, గాడ్ ద మదర్ కల్ట్ గురించి చూసినాం. యాక్చువల్గా మీరు డిస్కషన్లో పాల్గొనేట్టు లేరు, అందుకనే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. మీరెవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతా ఉన్నా. జెహోవా విట్నెస్ వాళ్ళు వై డు దే డినై జీసస్ యాజ్ గాడ్ ఆర్ గాడ్ సన్? దే ఓన్లీ సే జీసస్ ఈజ్ హ్యూమన్, రైట్?
ఎందుకని? ఎందుకని అంటే వాళ్ళు దే బిలీవ్ జీసస్ ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్. చాలా సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు నేను చర్చ్‌కి వెళ్ళడానికి రెడీ అవుతా ఉంటే మా ఇంటికి వచ్చినారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఐ మీన్ యంగ్ పీపుల్. కొంచెం దే వర్ ఇన్ దేర్ ఎర్లీ 30s. సో, ఆహ్, లోనికి రమ్మనంటే వాళ్ళు మీరు చర్చ్‌కెళ్తారా? క్రిస్టియన్సా? అవి ఇవన్నీ అడిగి ఇంకా దే స్టార్టెడ్ ఆహ్, నాకు చెప్పడం మొదలుపెట్టినారు. యేసుక్రీస్తు కాదు తండ్రిని పూజించాలి అది ఇది. ఓకే. ఆ తర్వాత వాళ్ళ జస్టిఫికేషన్స్ ఏంటి అనంటే ఆహ్, ఆహ్, వాళ్ళు ఎంత ప్రొఫిషియంట్‌గా ఉన్నారు అనంటే వాక్యం నీళ్లు తాగినట్టు చెప్తా ఉన్నారు. ఒక వచనం తర్వాత ఒక వచనం, ఒక వచనం తర్వాత ఒక వచనం, ఒక వచనం తర్వాత ఒక వచనం. నేనేం చేశాననంటే వాళ్ళందరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నా దగ్గరున్న ఇంగ్లీష్ వెర్షన్స్ అన్నీ ఒక దాదాపు ఒక 6, 7 వెర్షన్స్ ఉంటే అవన్నీ ముందు పెట్టి వాళ్ళనొక ప్రశ్న అడిగాను. వాళ్ళ బైబిల్‌లో జాన్ 1:1 తీసి చదవమన్నా. వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్. ఆహ్, వాళ్ళ ట్రాన్స్‌లేషన్. దాంట్లో ఏమనుంటది అనంటే, ఇన్ ద బిగినింగ్ వాస్ గాడ్. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. అండ్ వర్డ్ వాస్ ఏ గాడ్ అని ఉంటది. వర్డ్ వాస్ ఏ గాడ్. సో, ఐ హావ్ ఓపెన్డ్ ఆల్ ద బైబిల్స్ అండ్ ఐ హావ్ షోన్ దెమ్. ఈ ఈ ఈ దాదాపు ఈ 6, 7 వెర్షన్స్‌లో ఏముందో చూడండి అని చూపిస్తే, ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. వర్డ్ వాస్ గాడ్ అని ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ గాడ్ అండ్ గాడ్ అని అడిగితే అప్పుడు వాళ్ళు మీ ట్రాన్స్‌లేషన్ తప్పు అని అంటారు. అయితే ఆ రోజు వచ్చినటువంటి వ్యక్తి హి వాస్ యాక్చువల్లీ అన్ ఆర్మీ పర్సన్. హి వర్క్డ్ ఇన్ ద ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇన్ శ్రీలంక. శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో పనిచేసి వచ్చినటువంటి ఆయన. వెన్ హి జాయిన్డ్ జెహోవా విట్నెసెస్ దే ఆస్క్డ్ హిమ్ టు గో ఆన్ ద మిషన్. సో, ఆయన ఇంకొక అమ్మాయి ఇద్దరు కలిసి వచ్చినారు. నేను ఇవన్నీ తీసి చూపిస్తా ఉంటే ఆయనకి డౌట్ వచ్చింది. వెళ్ళిపోయినారు వాళ్ళు కొద్దిసేపు తర్వాత. ఆమె నన్ను తిట్టి తిట్టి వెళ్ళిపోయింది. యూ ఆర్ నాట్ లిజనింగ్ అది ఇది అని తిట్టేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ వెనక్కొచ్చినాడు. వెనక్కొచ్చి సార్ మీరు చెప్తా ఉంది నాకు కొంచెం ఏదో ఇక్కడ తేడా ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఐ విల్ బ్రింగ్ మా కింగ్డమ్ హాల్ అంటారు వాళ్ళు. వాళ్ళు చర్చ్ అనరు. సో, జెహోవా విట్నెస్‌లో కింగ్డమ్ హాల్ ఎల్డర్ అందరిలో పెద్దాయన ఉన్నాడు. ఆయనని తీసుకొని వస్తా నేను అని అన్నాడు. నాకొక్కసారి వీళ్ళనే హ్యాండిల్ చేయడం ఇంత కష్టమైతే ఇక ఆయన ఎంత కష్టం అని అనుకున్నాను నేను. పర్వాలేదు తీసుకురండి అని అన్నా. దెన్ ఆఫ్టర్ 1 వీక్ హి కేమ్ విత్ దట్ ఎల్డర్లీ పర్సన్. వచ్చిన తర్వాత నేను ముందే వాళ్ళొక టైం చెప్పారు. ఆ టైంకి ఒక 2 గంటలు లేట్ వచ్చినారు. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దెమ్. సో, ఫైనల్లీ దే కేమ్. ఆ తర్వాత వాళ్ళు డిస్కషన్ చేయక ముందు నాకు మొదట అర్థమైపోయింది వీళ్ళ స్ట్రాటజీ. కాబట్టి యూ నో వాట్ ఐ డిడ్? ఐ టోల్డ్ దెమ్ నేను జస్ట్ అట్లా హెఫాజాట్‌గా డిస్కస్ చేయను. మీరు ఏం చెప్తారో మొదట నేను అన్ని పేపర్ మీద రాసుకుంటాను. ఆ తర్వాత ఒక్కొక్క విషయాన్ని గురించి నేను ప్రశ్న అడుగుతాను. అప్పుడు చెప్పండి అన్నాను. అప్పటికే ఆయనకి ఒక వెలికాయ పడింది గొంతులో. ఎందుకు అనంటే వాళ్ళు జస్ట్ జంపింగ్ స్క్విరిల్స్ అనమాట. ఇక్కడొక వచనం, అక్కడొక వచనం, అక్కడొక వచనం దాని కాంటెక్స్‌ని ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని దాన్ని ఇంతసేపు చదివాం కదా! వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి వాళ్ళు చేస్తా ఉంటారు. సో, ఆయన ఎక్కడ స్టార్ట్ చేసాడు అనంటే 1 కొరింథియన్స్‌లో జీసస్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంది కదా! ఆ వచనం తీసుకున్నాడు. యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు అనేటువంటి వచనం తీసుకొని జ్ఞానం అనంటే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి రాసుంది అని అక్కడికి తీసుకెళ్ళి, ఆ జ్ఞానం గురించి అక్కడ ఏమని రాసుంటదనంటే, నేను సృష్టింపబడక ముందు అనేటువంటి మాట ఉంటది. సృష్టింపబడక ముందు. ఆయన దేవుని జ్ఞానం గదా! ఇక్కడ జ్ఞానం ఏమని చెప్తుంది? ఇది దేవుని జ్ఞానం గురించి రాసినటువంటిదే గదా! కాబట్టి జ్ఞానం ఏమని చెప్తుంది? నేను సృష్టింపబడక ముందు. సృష్టింపబడడం అంటే ఏంటి? అది అంతకుముందు లేదు. సో, యేసు ప్రభు అంతకుముందు లేడు. యేసుక్రీస్తు అంతకుముందు లేడు అని ఆయన ఆర్గ్యుమెంట్.
నేను ప్లీజ్ ఒక్క నిమిషం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ దెమ్. ఎస్, ఐ అగ్రీ, జీసస్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ సామెతల గ్రంథంలోనేమో విజ్డమ్ ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ క్రియేటెడ్ అని రాసింది కదా. ఐ అగ్రీ అండి. క్రియేటెడ్ అని అంటే క్రియేట్ కాకముందు అది లేదు అని అర్థము. ఐ టోటల్లీ అగ్రీ. So if Jesus is the wisdom of God, and if the wisdom is created, and if before creation wisdom was not there, does that mean that there was a time when God was there without wisdom? And again, was there a time when God was there without wisdom? God was without wisdom. And then అలా అనలేడు కదా. So then he got angry. మీరు చెప్తే వినరు, యు ఆర్ నాట్ అ గుడ్ స్పిరిట్, అది ఇదని నన్ను భయంకరంగా తిట్టేసి వెళ్ళిపోయాడు. సో కేర్ఫుల్గా మనము ఈ మేజర్ డాక్ట్రినల్ స్టడీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బైబిల్ ఏం బోధిస్తా ఉంది, అందుకే పౌలు తిమోతికి నీ బోధన గురించి జాగ్రత్త పడు అన్నాడు. డాక్ట్రిన్, దాని గురించి జాగ్రత్త పడు అన్నాడు. సో లిట్మస్ టెస్ట్ ఈజ్ do they adhere to the historical Christian faith or the major doctrines of the Bible? What are those? Trinity, man and sin, salvation, Bible, church. Trinity అన్నప్పుడు ఇక్కడ this includes థియాలజీ, ఇంతకు మనం లాస్ట్ వీక్ చూసినట్టు థియాలజీ, క్రిస్టాలజీ, న్యూమెటాలజీ, రైట్? అంటే స్టడీ అబౌట్ గాడ్, గాడ్స్ డాక్ట్రిన్, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకే, దెన్ మ్యాన్ అండ్ సిన్, ఆంథ్రోపాలజీ అండ్ hermetology. Okay, sin, hamartiology. And then salvation is soteriology. Yeah, then ecclesiology and bibliology, right? So మేజర్ డాక్ట్రిన్స్లో మనము చాలా తరోగా ఉండడం చాలా అవసరం. ఫైనలీ ఇట్ ఈస్ అబౌట్ ఎస్కటాలజీ, రైట్? సో హౌ టు ఐడెంటిఫై ఎ కల్ట్ మెంబర్? మన మధ్యలో ఎవరైనా కల్ట్ మెంబర్స్ ఉన్నారా అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, చాలా సీక్రెట్గా కల్ట్స్లోకి లాగబడతారు. బట్ హౌ కెన్ వి ఐడెంటిఫై ఈజ్ ద క్వశ్చన్. ఇనీషియల్ డేస్లో యూ విల్ సీ ఎ చేంజ్ ఇన్ దేర్ క్వశ్చన్స్. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నల్లో మార్పులు కనబడతాయి. కొంచెం తేడాగా ఆలోచిస్తున్నారు ఏంటి అని అనిపిస్తుంది. ఓకే, సో ఎంటర్టైన్ క్వశ్చన్స్. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, ప్రత్యేకంగా ఇలా కొత్త గ్రూప్స్కి ఇంట్రడ్యూస్ అవుతా ఉన్నటువంటి వాళ్ళు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది, దేర్ ఫ్రెండ్షిప్స్ చేంజ్, దేర్ కనెక్షన్స్, they prefer being friendly with some new people. Okay, third, వాళ్ళ ప్రాక్టీసెస్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, the way they study the scripture, the way they relate to people, the way they pray, the way they interact with others, and even the way they conduct themselves, there will be some changes. Okay, and then their social interactions, వీటిలో చాలా చేంజెస్ వస్తాయి. కొంతమంది they neglect their parents, they neglect their families, they neglect the fellowship. They want to have a different kind of group. Okay, now what am I to do? Number one, we need to become like Timothy. Paul, Timothy, దయచేసి ప్లీజ్ గో త్రూ ద ఎపిసోడ్స్. Paul's గైడ్ లైన్స్ ఫర్ తిమోతి, Paul's వార్నింగ్స్ ఫర్ తిమోతి, అవన్నీ చదవడం నేర్చుకుందాం. ఎలాంటి ఏమంటారు, ఫెన్సింగ్
we should have around our faith life అనేది మనకు తిమోతి చదివితే అర్థమవుతుంది. Then we have to check our foundations, what we believe. That man, what was his name? He passed away. ఆయన ఏమంటాడనంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి నా బేసిక్ డాక్ట్రినల్ స్టేట్మెంట్ని నేను మళ్ళీ రాసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎవ్రీ 3 monthsకి ఒకసారి బైబిల్ గురించి నేను ఏం నమ్ముతా ఉన్నా అంటే కొత్త విషయాలు వస్తూ ఉంటాయి మన మైండ్కి. సో కొత్త విషయాలు వింటూ ఉంటాం, మన ఫెయిత్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. సో వీ నీడ్ టు బీ వెరీ కాషియస్ అండ్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ అవర్ థింకింగ్ ఈజ్ చేంజింగ్. మన మైండ్ సెట్ ఎలా మారుతూ ఉంది అనేటువంటి విషయం ఆలోచించుకోవడం చాలా అవసరం. అండ్ ఫైనలీ వన్ అడ్వైజ్ ఈజ్ డోంట్ బీ అ లోనర్. యూనో సేటన్ ఈజ్ ఆన్ ద ప్రౌల్ కదా. సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు అని. సో డోంట్ బీ ఎ లోనర్. దయచేసి విశ్వాస జీవితంలో లోన్లీ వాక్ పనికిరాదు. అందుకే యేసు ప్రభు శిష్యులను పంపినప్పుడు కూడా ఇద్దరిద్దరినిగా పంపాను అని ఉంటుంది. అండ్ హీ కాల్డ్ us into a fellowship. దిస్ ఈజ్ నాట్ లైక్ మన ఇండియన్ సాధువులు హిమాలయాస్లోకి వెళ్ళిపోయి ఎవరిది వాళ్ళు ఒంటరిగా గుహల్లో గడిపినట్టు కాదు. దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. వీ హ్యావ్ టు బీ ఇన్ ద ఫెలోషిప్. వీ హ్యావ్ టు Hebrews chapter 10 టాక్స్ అబౌట్ హౌ వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్, హౌ వీ కెన్. అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే రేకెత్తించుకొనుడి అని ఉంటుంది. ఒకరినొకరు పురికొల్పుకొనుడి, రేకెత్తించుకొనుడి, స్టరప్ అని ఉంటుంది, వన్ అండ్ అదర్స్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. we have to help each other. Okay, ఎవరైనా మన మధ్యలో ఒకవేళ కల్ట్ గ్రూప్లోకి రాంగ్ టీచింగ్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే what do we have to do? Okay, of course educate the church అనేది చర్చ్ కాంటెక్స్లో చెప్తా ఉన్నాం. సో wherever you go, please bring awareness about the wrong teachings. Number 2, emphasize on personal evangelism. Okay, personally deal with the people, those who are into cult groups. And then discipleship is very, very important. Discipling people is very important. We need to take personal care. And then we have to build their confidence. ఎందుకు అనంటే ఆ గ్రూప్స్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, they become completely dependent. ఇంకా they can't think for themselves. అక్కడ ఆయన ఏం చెప్తే, వాళ్ళ గ్రూప్ లీడర్స్ ఏం చెప్తే అదే వాళ్ళ ఆలోచన విధానం. they lose కంప్లీట్గా they lose their confidence levels కంప్లీట్గా. And more important is creating an environment of safety. ఎందుకు ఇంతకుముందు చెప్పాను కదా, ఫియర్ సైకోసిస్. వాళ్ళకు భయంకరమైనటువంటి భయం వాళ్ళలో పుట్టిస్తారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లోజ్ హియర్. సో ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు షేర్, యు ఆర్ వెల్కమ్. ఒక చిన్న క్వశ్చన్ అన్న. ఎస్, ఈ మధ్య ఎక్కువ మంది క్రిస్టియన్స్ ప్రీచర్స్ కూడా థియాలజీ అవసరం లేదు అందరికి, అది స్పీకర్స్ మాత్రమే, సో మీరు కొంచెం తెలుసుకుంటే చాలు. ఈవెన్ తాను ప్రీచర్ అని చెప్పుకునేవాడు, దానికి ఒక చర్చ్ ఉన్నాయని నాకు చెప్పాడు ఈ విషయం ఒక 2 weeks బ్యాక్. థియాలజీ అవసరం లేదు, మనుషుల్ని ప్రేమిస్తే చాలు, ఫస్ట్ ప్రేమ నేర్చుకో, నీకెందుకు అన్ని అని he talked to me. సో థియాలజీ అవసరం లేదు అనేది ఈ ఫాల్స్ టీచింగ్ సెషన్ అయినాక మరి వాట్ యూ విల్ ఆన్సర్ అన్న మాకు మేము అడిగిన క్వశ్చన్? వెరీ సింపుల్. if we don't know our theology, we do not know. Well, very simple కదా బ్రదర్. అంటే సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించను అని ప్రభువు చెప్పాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత. వాట్ ఈస్ సర్వసత్యం? వర్డ్, రైట్. ఇట్ ఈస్ అబౌట్ గాడ్.
right? Knowing more and more about God. So, what is theology? స్టడీ ఆఫ్ Theology is knowing more about God. How can he say మీకు థియాలజీ అవసరం లేదని ఎలా చెప్తాడు ఆయన? అది కేవలం బైబిల్ కాలేజ్ వాళ్ళకే. సో ప్లీజ్ Yeah, that shows his understanding of theology, right? So that is wrong. ప్రభు దేవుడు చెప్పేది ఏంటి? నన్ను గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి అంటాడు కదా. Yeah. ఇది నీకు కాదు, ఇది ఆయనకు, నా గురించి వాళ్ళకే చెప్తానని అన్నాడా? సో అది దిస్ ఈజ్ వాట్ అంటే మనుషులను ఇంతకుముందు చెప్పాను కదా, కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇలాంటి టాక్టిక్స్ వాడుతూ ఉంటారు. దట్ ఈస్ హిస్ ఫూలిష్నెస్, హూ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ సారీ, బట్ దట్ ఈస్ హిస్ ఫూలిష్నెస్, దట్ షోస్ హిస్ ఫూలిష్నెస్. ఇందాక మీరు డీలింగ్ విత్ ద కల్టిస్ట్ చెప్పేటప్పుడు కూడా డిసైపుల్షిప్ అని యాడ్ చేసినప్పుడు, Yeah. జీసస్ ఆ రిజరెక్ట్ అయిపోయిన తర్వాత 40 days మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులకి నా బోధంతా చెప్పమని చెప్పాడు. సో Yes, ఆయన బోధంతా మనం థియాలజీ తెలియకుండా హౌ అన్నది. రైట్. యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త యా, ఇట్స్ నో ఇస్ ఇట్? మాథ్యూ 28 లో నేను చెప్పాను. యా, మీరు చెప్పింది మాథ్యూ 28, కరెక్ట్. బట్ నో, దేర్ ఇస్ వన్. క్వశ్చన్స్ అడగండి, అలా చెప్పండి అన్న. వాక్య బోధకులు అని ఉంటది. ఎపిజెల్ okay. గాస్పెల్. ఇట్స్ ఓకే. నేను మర్చిపోయిన వచనం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. Or anything that I need to correct myself, please help అది me. కూడా మీరు చెప్పచ్చు. ప్లీజ్ బి ఓపెన్. ఈవెన్ మనం ఇంకొక విషయం కూడా చూస్తాం కదన్నా, ఒకరు బోధించినప్పుడు దైవోక్తులను బోధించినట్టుగా బోధించేవాడిని. సో పీటర్ కూడా 4th chapter లో చెప్పినప్పుడు, Yes. సో దైవోక్తులు అంటే దేవుని యొక్క ఈవెన్ గాడ్లీనెస్ కూడా ఆ భక్తికి అనుగుణంగా ఉండాలి మీ టీచింగ్ అనే తిమోతికి పాల్ రాస్తూ 6th chapter 3-4 verses లో. Luke chapter 1 2nd verse లో ఉంది. ఘనత వహించిన థియోఫిల, ఆరంభము నుంచి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు. వాట్ ఈస్ ద గాస్పల్? ఎవరి నుండి వచ్చింది? వాక్య సేవకుల నుండి వచ్చింది. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ అన్న. చాలా బాగా, ఇట్స్ మోర్ ప్రాక్టికల్. మాకు ఎక్కడైనా మేము ఇలాంటి కల్స్ చూసినప్పుడు వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. Yes, brother. Thank you. ఎనీ క్వశ్చన్స్ ఉంటే మీరు అన్నని అడగచ్చు. అదర్వైజ్ క్వశ్చన్స్ లేకపోతే అన్న మీరు చిన్న ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తున్నాం అన్న. Yeah. Shall we pray? Okay. ప్రభువా, మా దేవా, ఈ సమయం బట్టి మీకు వందనాలు. మీ ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించారు. మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు ఏ ఉద్దేశంతో ఈ వాక్యాన్ని వ్రాసి ఇచ్చారో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభువా మాకు జ్ఞానం దయచేయండి. వాక్య సేవకులంగా మేము మారడానికి మీ కృప అనుగ్రహించండి. మా చుట్టూ ఎంతోమంది తప్పుడు బోధలకు లొంగిపోతూ ఉంటారు.
వారి జీవితాలను అర్పించుకుంటా ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఎడిఫై చేయండి. మా ద్వారా ఇతరులు ఎడిఫై అవ్వడానికి మీ కృప అనుగ్రహించమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీకే అప్పగిస్తాం. మా ప్రభువును మీ ప్రియమైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.